హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 120th వీడియో వచ్చేసి ఏంటంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం ఏందో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏమంటుందంటే షో దట్ కాట్ ఇన్వర్స్ 9 ప్లస్ కొసికెంట్ ఇన్వర్స్ రూట్ 41/4 ఈజ్ ఈక్వల్స్ టు π/4. సో ఏమంటున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతుందో ఇట్ షుడ్ బి ఈక్వల్ టు π/4 అని చెప్పి షో చేయమంటున్నాడు. సో ఎట్లా చేస్తాము? ఓకే, సో మనము ప్రాబ్లంలోకి ప్రొసీడ్ అవుదాం. సో ఫస్ట్ నేను ఏంటంటే ఏదైతే మనకి షో చేయమన్నాడో ఆ ఈక్వేషన్ని రాసుకున్నా. తర్వాత నేను ఏం చేసిన అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేసిన. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి 2 ఇన్వర్స్ ఫంక్షన్ టర్మ్స్ ఉన్నాయి. కాట్ ఇన్వర్స్ 9, కొసికెంట్ ఇన్వర్స్ రూట్ 41/4. సో కాట్ ఇన్వర్స్ 9ని ఆల్ఫా అనుకున్నా, కొసికెంట్ ఇన్వర్స్ రూట్ 41/4ని బీటా అనుకున్నా. సో ఏ ఫంక్షన్కైనా కానీ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు రాద్దాం దాంట్లో ఏమన్నా. ఓకేనా? సో కాట్ ఇన్వర్స్ 9 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా అనుకుంటే ఇదే కదా, దెన్ కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 9. సిమిలర్గా కొసికెంట్ ఇన్వర్స్ రూట్ 41/4 బీటా ఈజ్ ఈక్వల్స్ టు బీటా అయితే కొసికెంట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 41/4. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. ఎప్పుడైతే మనము ఇట్లా కాట్ ఇన్వర్స్ 9ని ఆల్ఫా అనుకొని కొసికెంట్ ఇన్వర్స్ రూట్ 41/4ని బీటా అనుకుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చూడండి. కాట్ ఇన్వర్స్ 9 ప్లస్ కొసికెంట్ ఇన్వర్స్ రూట్ 41/4 ఈజ్ ఈక్వల్స్ టు π/4 కదా. మీరు అదే ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చూడండి. కాట్ ఇన్వర్స్ 9 ప్లస్లో నేను ఆల్ఫా పెట్టుకోవచ్చా? సో ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఇన్వర్స్ రూట్ 41/4 ప్లేస్లో బీటా పెట్టుకోవచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/4 కదా. సో మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/4. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. నా దగ్గర ఏముంది? కాట్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఎక్స్ట్రీమ్లీ సారీ కాట్ ఆల్ఫా వాల్యూ 9 ఉంది మనకి. అందులోకి ఎంచి నేను టాన్ ఆల్ఫా అనుకుంటాను. ఎందుకో మీకు మెల్లగా అర్థమవుతుంది. కాట్ ఆల్ఫా 9, టాన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 1/కాట్ ఆల్ఫా కదా, టాన్ టీటా ఇది ఈక్వల్స్ టు 1/కాట్ టీటా. సో టాన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 1/కాట్ ఆల్ఫా వాల్యూ 9. టాన్ ఆల్ఫా వచ్చింది. నెక్స్ట్ టాన్ బీటా రావాలి. ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో కొసికెంట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 41/4 ఉంది. నేను కొసికెంట్ బీటా నుంచి టాన్ బీటా ఎట్లా కనుక్కుంటున్నానో చూడండి. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 3 వచ్చేసి ఏంది? 1 + కాట్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 + కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ స్క్వేర్ టీటా. సో మన యాంగిల్ టర్మ్స్లో రాసుకుంటే మనకు కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి 1 + కాట్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ స్క్వేర్ బీటా. ఓకే, తర్వాత నేను ఏం చేసినాను చూడండి. ఈ 1 అటు సైడ్ పంపించిన, ఈ స్క్వేర్ నట్ పంపించిన. సో ఈ 1 అటు వెళ్తే ఏమవుతుంది? కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ స్క్వేర్ టీటా -1. ఈ స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో కాట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ కొసికెంట్ స్క్వేర్ బీటా -1. సో అవన్నీ నేను స్టెప్స్ అవన్నీ అవాయిడ్ చేసేసిన, డైరెక్ట్ మీకు చెప్పేసిన. సో కాట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు √ కొసికెంట్ స్క్వేర్ బీటా -1. కాట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు √ కొసికెంట్ స్క్వేర్ బీటా. కొసికెంట్ ఎంత? కొసికెంట్ బీటా ఎంత? రూట్ 41/4. సో రూట్ 41/4 హోల్ స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 41 హోల్ స్క్వేర్ అంటే 41, 4 స్క్వేర్ అంటే 16, 41/16 -1. సో కాట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు √ ఎల్సిఎం తీసుకోండి. 16 × 1 ఎంత? 16. 41 - 16/16 ఈజ్ ఈక్వల్స్ టు √ 41 - 16 ఎంత? 25/16 ఈజ్ ఈక్వల్స్ టు √ 25/16 అంటే 25 అంటే 5 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 5/4 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 5/4. సో మనకు కాట్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? 5/4. అందులో నుంచి టాన్ బీటా కనుక్కోవచ్చా? ఎస్, టాన్ బీటా ఈజ్ నథింగ్ బట్ 1/కాట్ బీటా కదా. సో టాన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/కాట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/5/4. ఈ 4 నట్ మీదికి తీసుకెళ్తే 4/5. సో క్లియర్గా అర్థమైందా? టాన్ ఆల్ఫా టాన్ బీటా కనుక్కున్నా. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. నేను జస్ట్ ర్యాండమ్గా టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తున్నా. ఎందుకనేది మీకు లాస్ట్ అర్థమవుతుంది. tan of alpha plus beta is equals to tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta
ఫార్ములా రాసుకున్నా. ఇప్పుడు నేను tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి tan ఆల్ఫా వాల్యూ ఉంది, tan బీటా వాల్యూ ఉంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/9 + 4/5 బై 1 - 1/9 × 4/5. సో ఎల్సిఎం తీసుకోండి. కింద ఎల్సిఎం ఎంత 45. సో మీద ఎంత వస్తుంది ఇంటూ 5 కాబట్టి మీద ఇంటూ 5 1 × 5 5 ప్లస్ ఇక్కడ 5 తోటి ఎంత మల్టిప్లై చేస్తే 45 వస్తుంది 9. సో మీద కూడా 9 4 9 36 5 + 36/45 బై సింపుల్ 9 5 are 45 45 × 1 45 45 - 4/45 45 45 క్యాన్సిల్ 41/41 గివ్స్ రైస్ టు 1. సో ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకండి, బేసిక్ ఎల్సిఎం అది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయినారంటే మీ ఫౌండేషన్ అనేది కొంచెం స్టోరీ ఉంది, ఓకేనా. మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు. సో యూ హ్యావ్ టు మేక్ ఇట్ స్ట్రాంగ్. ఎల్సిఎమ్స్ ఇట్లాంటివన్నీ ఇఫ్ ఐ కీప్ ఆన్ రిపీటింగ్ ఏమైపోతుంది అంటే ఇట్ టేక్స్ టూ మచ్ టైం. అందుకే ఐఎమ్ ట్రైంగ్ టు కట్ డౌన్ ద స్టెప్స్. ఎందుకంటే క్యాలిక్యులేషన్కే ఏమంటారు టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో 41/41 వచ్చేసింది. సో మీరు గమనించండి tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు 1 అని నేను tan 45 రాసుకోవచ్చా? ఎస్, tan 45 ఇస్ నథింగ్ బట్ 1. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు tan 45. అంటే దాని అర్థమైంది దిస్ ఇది ఈక్వల్ టు దిస్, అంటే దాని అర్థమైంది ఈ యాంగిల్ ఇది ఈక్వల్స్ టు ఈ యాంగిల్ ఉండాలి. అప్పుడే tan ఆఫ్ దిస్ టర్మ్ విల్ బీ ఈక్వల్ టు tan ఆఫ్ దిస్ టర్మ్. ఇప్పుడు నేను సపోజ్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు tan 45 అన్నాను అనుకోండి, దట్ మీన్స్ ఈ θ వాల్యూ ఇది ఈక్వల్ టు 45 అని అర్థం, ఓకేనా. ఇక్కడ కూడా tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు tan 45 అన్నానంటే ఆ యాంగిల్ అనేది 45 అని అర్థం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 45. సో మీరు గమనించినట్టయితే మనకి ఎంత రావాలి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 45. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంది? సో మనకు అదే వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 45. ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే ఆల్ఫా ప్లేస్లో ఏం పెట్టుకోండి, cot ఇన్వర్స్ 9, బీటా ప్లేస్లో కొసికెంట్ ఇన్వర్స్ √41/4. అప్పుడు మీకు ఏమొస్తుంది? cot ఇన్వర్స్ 9 + కొసికెంట్ ఇన్వర్స్ √41/4 ఈజ్ ఈక్వల్స్ టు π/4. మనకి ఇదే వస్తుంది. సో మనం ప్రూవ్ చేసేసినట్టే. సో అర్థమైపోయిందా క్లియర్గా? నెక్స్ట్ ప్రాబ్లం. tan ఆఫ్ cos ఇన్వర్స్ 4/5 + tan ఇన్వర్స్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 17/6. సో tan ఆఫ్ నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? సేమ్ ప్రొసీజర్. ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేస్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంది? tan ఆఫ్ cos ఇన్వర్స్ 4/5 + tan ఇన్వర్స్ 2/3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నాకు 2 ఇన్వర్స్ ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి కదా టర్మ్స్. సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క యాంగిల్ అనుకుంటున్నా. cos ఇన్వర్స్ 4/5 ఆల్ఫా అనుకుంటున్నా, tan ఇన్వర్స్ 2/3ని బీటా అనుకుంటున్నా. సో cos ఆల్ఫా 4/5 అవుతుంది, tan బీటా 2/3 అవుతుంది. సో tan ఆఫ్ cos ఇన్వర్స్ 4/5 + tan ఇన్వర్స్ 2/3 ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చూడండి. tan ఆఫ్ cos ఇన్వర్స్ 4/5 అంటే ఆల్ఫా అనుకున్నా, ప్లస్ tan ఇన్వర్స్ 2/3 అంటే బీటా అనుకున్నా. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లెక్క కన్వర్ట్ అయింది ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మనం ఇప్పుడు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా సాల్వ్ చేయాలి కాబట్టి నా దగ్గర ఏమేమి టర్మ్స్ ఉండాలి? tan ఆల్ఫా టర్మ్ ఉండాలి, tan బీటా టర్మ్ ఉండాలి. సో నా దగ్గర ఆల్రెడీ tan బీటా టర్మ్ ఉంది, జస్ట్ నేను tan ఆల్ఫా కనుక్కోవాలి. కానీ నా దగ్గర ఏముంది? cos ఆల్ఫా ఉంది. సో cos ఆల్ఫా తోటి నేను tan ఆల్ఫా ఎట్లా కనుక్కుంటానో చూడండి. సో నేను ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 sin² ఆల్ఫా + cos² ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, యాక్చువల్గా అయితే sin² θ + cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. కానీ నేను ఏంటంటే మనకి ఏ యాంగిల్ అయితే అసోసియేట్ అయిందో అదే యాంగిల్ వాడుతున్నాను నేను. యాంగిల్ ఏదైనా సరే sin² 900 + cos² 900 కూడా 1. సో యాంగిల్ ఏముండాలంటే సేమ్ ఉండాలి రెండింటికి, అంతే. ఏ యాంగిల్ ఏమైనా పెట్టుకోండి. సో sin² ఆల్ఫా + cos² ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. cos² ఆల్ఫా అన్నట్టు పంపించిన sin² ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 - cos² ఆల్ఫా. స్క్వేర్ నట్టు పంపిస్తే sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు √1 - cos² ఆల్ఫా. సో sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు √1 - cos² ఆల్ఫా కదా. 1 - cos² ఆల్ఫా అంటే 1 - 4/5² ఈజ్ ఈక్వల్స్ టు √1 - 4² అంటే 16, 5² అంటే 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం తీయండి. 25 × 1 25, 25 - 16/25 ఈజ్ ఈక్వల్స్ టు √9/25. 9/25 అంటే 3/5². స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఆన్సర్ వచ్చేసి 3/5. సో tan ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ sin ఆల్ఫా cos ఆల్ఫా. 3/5/4/5 విచ్ విల్ గివ్ యూ 3/4. tan ఆల్ఫా వచ్చింది, tan బీటా వచ్చింది. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఆల్ఫా + tan బీటా 1 - tan ఆల్ఫా tan బీటా. tan ఆల్ఫా tan బీటా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/4 + 2/3 1 - 3/4 × 2/3.
ఎల్సిఎం తీయండి 4 3కి 12 అంటే ఇక్కడ ఎంత మల్టిప్లై చేయాలి నేను 4కి 3 టైమ్స్ అదే మీద మల్టిప్లై 3 × 3 9 ప్లస్ 3కి నేను ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది 4 సో 3 × 4 కాబట్టి న్యూమరేటర్లో ఇంటూ 4తో మల్టిప్లై 2 × 4 ఎంత 8 సో 9 + 8/12 బై 1 - 6/12 ఇది మల్టిప్లై 3 × 6 4 × 12 సో 17/12 బై 12 1 12 12 - 6 6/12 12 క్యాన్సిల్ 17/6 సో tan ఆఫ్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది కదా ఆల్ఫా ప్లస్లో ఏం రాసుకుంటా నేను cos ఇన్వర్స్ 4/5 ప్లస్ బీటా ప్లస్లో ఏం రాసుకుంటా tan ఇన్వర్స్ 2/3 ఇది ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 17/6 సో మనల్ని ఏం షో చేయమన్నాడు అది వచ్చేసిందా సో క్లియర్గా అర్థమైంది కదా ఓకేనా సో ఇందాక మనము ఒక రకమైన ప్రాబ్లం చూసినాము సో ఇప్పుడు మనం అదే వీడియోలో ఇంకొక టైప్ సో ఇవి మనం ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం సో మన క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే షో దట్ cos of 2 tan inverse 1/7 is equals to sin of 4 tan inverse 1/3 సో ఇది కొంచెం డిఫరెంట్ అండ్ కొంచెం కాంప్లెక్స్ లెవెల్ ఎక్కువ సో మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి సో మనల్ని ఏం షో చేయమంటున్నాడు cos of 2 tan inverse 1/7 should be is equal to sin of 4 tan inverse 1/3 ఈ రెండింటిని ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటుండు సో మనం ఎట్లా ప్రొసీడ్ అవుతాం చూడండి ఇందులో చాలా ఫార్ములాస్ ఉంటాయి సో మీరు జాగ్రత్తగా వినండి సో ఫస్ట్ నేను రాసేసుకున్నా మనం ఏదైతే ప్రూవ్ చేయాలో లేదా షో చేయాలో అది రాసేసుకున్నా తర్వాత నేను కొన్ని ఫార్ములాస్ రాస్తున్నాను చూడండి 2 tan inverse x is equals to sin inverse 2x by 1 plus x square 2 tan inverse x is equals to cos inverse 1 minus x square by 1 plus x square సో ఈ ఫార్ములాస్ గురించి మీకు ఏమన్నా డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి రిలేటెడ్ అయిన ఫార్ములాస్ని నేను మీకు డీటెయిల్గా డిరైవ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన అవి చూడండి సో ఇప్పుడు మనకి 2 ఫార్ములాస్ మనం ఎట్లా వాడతామో చూడండి ఇప్పుడు నేను సమ్లోకి వచ్చేసిన కాజ్ ఆఫ్ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఏముంది 2 tan inverse 1/7 ఇది 2 tan inverse x ఫార్మాట్లో ఉందా లేదా ఇది 2 tan inverse 1/7 సో ఐ క్యాన్ యూస్ ఇదన్నా వాడచ్చు సో నేను రెండు రాసిన కానీ నేను ఏది వాడుతున్నా అంటే ఇది వాడుతున్నా ఎందుకు చెప్పండి మనకి బయట ఏముంది కాస్ ఉంది లోపల కూడా కాస్కి రిలేటెడ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటే మనకి ఈజీ అవుతుంది ఓకేనా సో నేనేం చేసిన ఈ ఫార్ములా వాడుతున్నా సో ఏం రాసుకోవచ్చు నేను కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 - x square by 1 plus x square చూడండి -x square by 1 plus x square సో 1 minus x ప్లస్లో ఏముంది 1/7 1 minus 1/7 whole square by 1 plus 1/7 whole square is equals to sin of నేను ఈ 4 ఏం రాస్తున్నాను చూడండి 4 ఉంది ఆ 4ని 2 × 2 tan inverse 1/3 అని రాస్తున్నా ఎందుకో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఇక్కడ మనకు ఫార్ములా ఏముంది 2 tan inverse x ఉంది సో నేను ఆ 2 tan inverse ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి 4ని 2 × 2 రాసుకున్నా ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫార్ములా రాసేసుకోవచ్చు నేను దీని ప్లేస్లో ఓకేనా ఎందుకంటే ఇది ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి సో క్లియర్గా అర్థమైందా సో cos ఇన్వర్స్ 1 minus 1/7 whole square అంటే 1/49 by 1 plus 1/7 whole square అంటే 1/49 is equals to sin of 2 into ఈ ఫార్ములా ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఈ ఫార్ములా పెట్టుకోవాలి ఎందుకంటే 2 tan inverse x is equals to ఇది కాబట్టి సో sin inverse 2x by 1 plus x square సో 2 into x ప్లస్లో ఎంత ఉంది 1/3 by 1 plus x square అంటే x ప్లస్లో ఏముంది 1/3 whole square సో cos inverse LCM తీసుకోండి 49 into 1 49 minus 1/49 by ఇక్కడ కూడా LCM తీసుకుంటే 49 plus 1/49 is equals to sin of 2 into sin inverse 2 into 1/3 2/3 by 1 plus 1/3 whole square అంటే 1/9 so 1 plus 1/9 so cos inverse 49 minus 1 48 49 plus 1 50 is equals to sin of 2 into sin inverse 2/3 కింద LCM చేయండి సో క్యాలిక్యులేషన్ కొంచెం ప్యాట్ ఎక్కువ అవుతుందని చెప్పి డైరెక్ట్ చేసేసిన 9 1s are 9 9 plus 1 10 10/9 సో cos inverse 48/50 is equals to sin of 2 sin inverse 2/3 into ఇది మీదికి వెళ్తే 9/10 3 1s are 3 3s are 2 1s are 2 5s are సో cos inverse మనకి 48/50 ఉండే కదా సో క్యాన్సిల్ చేస్తున్నాను నేను సింప్లెస్ట్ అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్కి రెడ్యూస్ చేసుకుంటారు క్యాన్సిలేషన్ పాసిబుల్ కదా
2 25s are 2 24s are. Sine of 2 sin inverse 3/5. So cos of cos inverse 24/25 is equals to sine of 2 sin inverse 3/5. సో ఇంకా కొంచెం సాల్వ్ చేసేది ఉంది. ఎక్కడ అంటే మీరు గమనించండి, 2 sin inverse 3/5 ఉంది కదా, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఇన్వర్స్ ఫంక్షన్ ఫార్ములే. ఆ ఫార్ములా ఏంది, 2 sin inverse x is equals to sin inverse 2x into root of 1 minus x square. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫార్మ్ చూడండి, 2 sin inverse x 2 sin inverse 3/5 సేమ్ ఉన్నాయి కదా. సో cos of cos inverse 24/25 is equals to sin of sin inverse 2x 2 into 3/5 into root of 1 minus 3/5 whole square, 1 minus 3/5 whole square. So cos of cos inverse 24/25 is equals to sin of sin inverse 2 into 3 6 6/5 into root of 1 minus 3/5 whole square అంటే 3 square 9 by 5 square 25. సో లెఫ్ట్ సైడ్ అంతా అట్లనే ఉంటుంది చూడండి, రైట్ సైడ్ ఒక్కటి నేను చెప్తున్నా. sin of sin inverse 6/5 ఇంటూ ఇది అయిపోయింది. నెక్స్ట్ sin of sin inverse ఇంటూ 6/5 ఇంటూ LCM root of 25 into 1 25 minus 9/25. sin of sin inverse 6/5 into under root 25 minus 9 ఎంత 16/25. అండర్ రూట్ 16/25 అంటే ఎంత చెప్పండి, 16ని 4 స్క్వేర్ రాసుకోవచ్చు, 25ని 5 స్క్వేర్. సో 4/5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 4/5 వస్తుంది. సో కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 24/25 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 24/25. నేను మీకు ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ చెప్పిన. cos of cos inverse x is nothing but x, sin of sin inverse x is nothing but x. So cos of cos inverse x అంటే x plus length 24/25 is equals to sin of sin inverse x, that is nothing but x, which is nothing but 24/25. సో క్లియర్గా అర్థమైందా? సో ఇక్కడ కొన్ని చోట్లలో నేను మీకు క్యాలిక్యులేషన్ కొంచెం ఏమంటారు ఫాస్ట్గా చెప్పేసిన. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ మనకి కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో క్యాలిక్యులేషన్ కంటే. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్, ఓకేనా? సో ఇప్పుడు మనము ఇంకొక సేమే కానీ కొంచెం డిఫరెంట్ ఉన్న ప్రాబ్లమ్స్, ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసినామో దానికంటే కొంచెం డిఫరెంట్, ఓకేనా? సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దాట్ లేదా షో దాట్ tan of 2 tan inverse √5 minus 1/2 is equals to 2. సో మనల్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని షో చేయమంటుండు లేదా ప్రూవ్ చేయమంటుండు. సో నేను ఇది సాల్వ్ చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేస్తున్నా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంది, tan of 2 tan inverse √5 minus 1/2. ఓకే, ఇక్కడ కూడా మనం కొన్ని ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సంబంధించిన ఫార్ములాస్ని మనం యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ ఏ ఫార్ములా వాడతాము, 2 tan inverse x is equals to tan inverse of 2x/1 minus x square. సో ఇది ఎట్లా వాడినాము, ఎక్కడ ఉందంటే మీరు గమనించండి, 2 tan inverse x ఉందా లేదా, x ప్లేస్లో √5 minus 1/2, ఓకేనా? సో tan of 2 tan inverse √5 minus 1/2. ఓకే, సో tan of tan inverse 2x అంటే 2 ఇంటూ x ఎంత మనకి √5 minus 1/2 బై 1 minus x స్క్వేర్. x అంటే ఏంది √5 minus 1/2 హోల్ స్క్వేర్. చూడండి, tan of tan inverse ఈ 2 క్యాన్సిల్, మిగిలింది ఏంది √5 minus 1, తర్వాత 1 మైనస్ ఇక్కడ ఏముంది √5 minus 1/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ √5 minus 1 ఇప్పుడు హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ చేయాలి, ఇది స్క్వేర్ చేయాలి. సో కింది స్క్వేర్ చేసేసినాం, 2 square 4. సో మీది ఎట్లా స్క్వేర్ చేస్తామంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus b హోల్ స్క్వేర్. సో a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఇక్కడ a వాల్యూ ఎంత √5, b వాల్యూ ఎంత 1. సో a స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 5 ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ ఎంత 1 మైనస్ 2 ఇంటూ a ఎంత √5, 2 ఇంటూ √5 ఇంటూ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 2√5. సో 1 మైనస్ 5 ప్లస్ 1 మైనస్ 2√5/4 వచ్చింది మనకి. నెక్స్ట్ tan of tan inverse
√5 మైనస్ 1 బై ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎట్లా తీసుకుంటాం, సింపుల్గా ఈ 4ని ఇక్కడ మల్టిప్లై చేయండి. 4 × 1 ఎంత 4 మైనస్ మిగతంతా. సో ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది మనకు మైనస్ ఎట్లా వచ్చింది అంటే ఈ మైనస్ ఉందా, ఈ మైనస్ని ఈ టోటల్ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి, ఇందులో ఉన్న టర్మ్స్ అన్నిటితోటి. -5 ఎంత -5, -+ ఎంత -1, -* ఎంత +2 √5 బై 4. సో tan ఇన్వర్స్ ఈ 4 ఉందా, ఇప్పుడు మీదికి వెళ్తే ఏమవుతుంది, దీనికి మల్టిప్లికేషన్ అవుతుంది. సో 4 × √5 - 1 తర్వాత చూడండి 4 - 5 ఎంత -1, -1 ఎంత -2, -2 + 2 √5. tan ఇన్వర్స్ 4 × √5 - 1 బై ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 టర్మ్స్లో నేను 2 కామన్ తీస్తున్నా, ఏమంది వస్తుంది 2 కామన్ తీస్తే ఇందులోకి 2 కామన్ తీస్తే ఏమొస్తుంది √5 మైనస్ ఇందులోకి కామన్ తీస్తే 1. సో 2 హోల్ బ్రాకెట్ √5 - 1. సో √5 - 1 క్యాన్సిల్, 2 1s are 2 2s are. సో మనకి ఎంత మిలిగింది, tan ఇన్వర్స్ 2 మిలిగింది. మనకు ఫార్ములా ఉంది ఏంది అది, tan ఇన్వర్స్ x ఈజ్ నథింగ్ బట్ x, tan ఇన్వర్స్ 2 ఈజ్ నథింగ్ బట్ 2. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది 2. సో 2 = 2 ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ cos of 2 హోల్ బ్రాకెట్ tan ఇన్వర్స్ 1/4 ప్లస్ tan ఇన్వర్స్ 2/9 = 3/5. సో ఇది కొంచెం దానికంటే కొంచెం డిఫరెంట్, ఎట్లా చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ కాజ్ ఆఫ్ నేను ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేసుకుంటున్నా ఇది ప్రూవ్ చేయడానికి. ఓకే, సో కాజ్ ఆఫ్ 2 ఆఫ్ tan ఇన్వర్స్ 1/4 ప్లస్ tan ఇన్వర్స్ 2/9. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ లోపల ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేద్దాం. సో tan ఇన్వర్స్ 1/4 ప్లస్ tan ఇన్వర్స్ 2/9. సో ఇక్కడ నేను ఒక ఫార్ములా వాడుతున్నాను చూడండి, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y = tan ఇన్వర్స్ x ప్లస్ y బై 1 - xy. చూడండి tanకి సంబంధించిన ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది కూడా tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఉందా లేదా. సో నేను ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, ఎస్. సో tan ఇన్వర్స్ సేమ్ ఇదే ఫార్ములా నేను కింద రాసినాను చూడండి, tan ఇన్వర్స్ 1/4 ప్లస్ tan ఇన్వర్స్ 2/9 = tan ఇన్వర్స్ 1/4 ప్లస్ 2/9 బై 1 మైనస్ 1/4 ఇంటూ 2/9. ఓకేనా, tan ఇన్వర్స్ 1/4 ప్లస్ tan ఇన్వర్స్ 2/9 = tan ఇన్వర్స్, గమనించండి 9కి 4కి ఎల్సిఎం తీస్తే ఎంత 36 మీద. ఇప్పుడు ఈ 36 రావాలంటే నేను 4 తోటి ఎంత మల్టిప్లై చేయాలి 9, అంటే మీద కూడా 9 తోటి మల్టిప్లై చేయాలి, 1 × 9 9. నెక్స్ట్ నాకు ఎల్సిఎం ఆన్సర్ రావాలంటే దీంతో ఎంత మల్టిప్లై చేయాలి 4, అందుకే మీద కూడా 4. సో 2 × 4 8 బై 36 బై 4 9 1 2s are 2, 4 9s are 36. ఇప్పుడు ఈ 36ని 1తో మల్టిప్లై చేస్తే ఎంత 36 మైనస్ 1 × 2 ఎంత 2, 36 - 2/36, 36 క్యాన్సిల్. దాన్ని ఇంకా సాల్వ్ చేస్తే tan ఇన్వర్స్ 9 + 8 ఎంత 17, 36 - 2 ఎంత 34. సో tan ఇన్వర్స్ 17/34, 17 1s are 17 2s are. సో మొత్తానికి ఏమొస్తుంది మనకి tan ఇన్వర్స్ 1/2. సో tan ఇన్వర్స్ 1/4 ప్లస్ tan ఇన్వర్స్ 2/9 చేస్తే మనకి tan ఇన్వర్స్ 1/2 వచ్చింది. సో అదే నేను tan ఇన్వర్స్ 1/4 ప్లస్ tan ఇన్వర్స్ 2/9 ప్లేస్లో ఇందులో tan ఇన్వర్స్ 1/2 పెట్టుకున్నా. సో కాజ్ ఆఫ్ 2 ఆఫ్ ఈ టోటల్ ప్లేస్లో నేను tan ఇన్వర్స్ 1/2 పెట్టుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే మళ్ళీ ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ఏంది, 2 tan ఇన్వర్స్ x = cos ఇన్వర్స్ 1 - x² బై 1 + x². సో కాజ్ ఆఫ్ చూడండి ఇప్పుడు ఇది 2 tan ఇన్వర్స్ x ఫార్మాట్లో ఉందా లేదా. సో నేను ఈ ఫార్ములా రాసుకోవచ్చు కదా, అదే రాసుకున్నా. సో cos ఇన్వర్స్ 1 - x², x అంటే ఏముంది ఇక్కడ 1/2. సో 1 - 1/2 హోల్ స్క్వేర్ బై 1 + 1/2 హోల్ స్క్వేర్. సో cos ఇన్వర్స్ 1 - 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 బై 1 + 1/2 హోల్ స్క్వేర్ అంటే 1 + 1/4. సో cos ఇన్వర్స్ 4 × 1 ఎంత 4 - 1/4 బై 4 × 1 ఎంత 4 + 1/4. సో 4 క్యాన్సిల్. సో cos ఇన్వర్స్ 4 - 1 ఎంత 3, 4 + 1 ఎంత 5. సో cos ఇన్వర్స్ 3/5. సో మనకి ఫార్ములా ఉంది, ఏంది ఆ ఫార్ములా, cos ఇన్వర్స్ x = x. సో cos ఇన్వర్స్ x ప్లస్ ఎంత ఉంది 3/5 = 3/5. సో క్లియర్గా అర్థమైందా, మొత్తం ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా చెప్పిన. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం
యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.